చేపలు ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. చేపలండి, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు హాఫ్, కొంచెం ఇది మిరియాల పొడి అండి, హాఫ్ స్పూన్ వేసాను నేను. బాగుండిద్ది, టేస్ట్ బాగుంటుంది. ఇందులో 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 3 స్పూన్లు వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో 1 గరిట ఆయిల్ వేసుకున్నామండి. వేసుకొని మొత్తం కలుపుదాము. ఇది మొత్తం మసాలాలు కలిసిపోయేటట్టు కలుపుకున్నామండి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, ఆయిల్ కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకున్నామండి. నేను ఇందులో నిమ్మకాయ వేయట్లేదండి. మా ఇంట్లో వాళ్ళు పులుపు తినరు. మీకు నిమ్మకాయ కావాలి, నిమ్మరసం కావాలంటే కలుపుకోండి. ఒక చెక్క కలుపుకోండి. మీకు పులుపు కావాలి అంటే, నేనైతే కలపట్లేదు, నేను ఇంతవరకే కలిపేస్తున్నాను. ఇలా కలుపుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి. ఈలోపు అవన్నీ ఉప్పు కారం అన్నీ ముక్కలకి చక్కగా పడతాయి. 1 గంట సేపు మనము అందులో నానబెట్టుకున్నాం. ఫ్రిడ్జ్లో పెడదామండి 1 గంట. ఇలా ముక్కలకి 2 వైపు చూసారా, మొత్తం ఇట్లా మసాలా మొత్తం కలుపుకునేలాగా మొత్తం కలుపుకోవాలండి. 2 వైపులు చక్కగా మసాలా పట్టేలాగా. ఇప్పుడు 1 గంట సేపు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం దీన్ని. ఓకే అండి, ఇదైతే మనం 1 గంట సేపు ఉంచుకున్నాం కదా, ఉప్పు కారం అన్నీ చక్కగా నీట్గా పడతాయి. ఇప్పుడు మనము పెనం మీద వేపుకున్నామండి. ఆయిల్ తక్కువ పట్టింది. చక్కగా మనం పెనం మీద ఈ చేప ముక్కలు అనేవి వేపుకున్నాము. పడిద్ది. ఓకే అండి, ఇట్లా ఇందులో వేసుకున్నాము. తక్కువ ఆయిల్ కూడా తక్కువ పట్టింది. నిదానంగా వేసుకున్నాం. అటు 2 సైడ్లు కూడా వేసుకున్నాము. చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి 2 సైడ్లు. నేనైతే సిమ్లో పెట్టుకున్నాను. నిదానంగా 2 సైడ్లు వేగేలాగా వేపుకోండి. వేగేలోపండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి, 5 నిమిషాలు అయింది కదా, ముక్కలు తిరగేసుకున్నాము. మొత్తం తిప్పుకున్నామండి ముక్కలు. ముక్కలన్నీ ఇట్లా తిప్పుకోవాలండి. ఇది కూడా ఒక 5 నిమిషాలు వేసుకోండి. ఓకే అండి, ముక్కలు అయితే వేయండి చక్కగా. ముక్కలు వేయండి, కాపేసుకొని సర్వ్ చేసుకున్నాం మనం. ఇదిగోండి చేపల వేపుడు. ఇలా సింపుల్గా చేసుకోండి. ఇంతేనండి, చేపల వేపుడు అయితే సింపుల్గా చేసేసింది కదా మా అమ్మ. మీరు కూడా చూసి ఇట్లాగే చేసుకోండి, ఆయిల్ లేకుండా చక్కగా. చాలా రుచికరంగా ఉండిద్దండి. మేము ఎన్నోసార్లు తిన్నాం కదా, మీరు కూడా సింపుల్గా ఇలా చేసేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, థ్యాంక్ యూ సో మచ్.